ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 11 రోజులు చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్ష సంఘీభావంగా వినుకొండ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త కొంజేటి నాగశ్రీను రాయల్ ఆధ్వర్యంలో 7 రోజుల దీక్ష తీసుకొని మరియు గుండి ఆంజనేయుల స్వామి దేవస్థానం నందు భారీ ఎత్తున ప్రాయశ్చిత్త మహాహోమం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు మరియు పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, మాజీ శాసనసభ్యులు మల్లికార్జునరావు మరియు అధికారులు మరియు వీర మహిళలు, దంపతులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు। ప్రాయశ్చిత్తంగా ఒక శ్లోకాన్ని పలుకుతూ ఆ ప్రదక్షిణాలు చేయవలసిందిగా మనం చేసుకుంటూ ఉన్నాం। మేము చెప్తూ ఉంటాం, ఆ శ్లోకాన్ని ఆ పలుకుతూ మీరు కూడా ప్రదక్షిణ చేయాల్సిన మనం చేసుకుంటూ ఉన్నాం। అందరూ కూడా పలకాల్సిందిగా మనకి అజ్ఞానినా మయా దోషాన్ అశేషాన్ విహితాన్ హరేః క్షమస్వత్వం శేషశీలా శ్రీకాకుళ సీతారామాంజలి నామదేశ్య గణపత్యాః లీలావతీనామ్యాః సహ కుటుంబానాం జనమల గోత్రోద్భవస్య దత్తయానామధేయస్య నిర్మలానామ్యాః సహ కుటుంబానాం మారుత గోత్రోద్భవస్య మల్లికార్జునరావు నామధేయస్య ధర్మపత్యాః పద్మావతీనామ్యాః శంకరనామధేయస్య సహ కుటుంబానాం శ్రీ భూ నీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని నమో నమః। ఈరోజు ఏదైతే జనసేన పార్టీ అధ్యక్షుడు తిరుమలలో జరిగినటువంటి అపచారానికి ప్రాయశ్చిత్తం కలగాలని ప్రాయశ్చిత్త దీక్ష మొదలుపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళందరూ కూడా దానికి ఇబ్బంది పడకూడదనే ఒక ఆలోచనతో ఒక నిర్ణయం తీసుకుంటే ఇవాళ రాష్ట్ర వ్యాప్తం ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా చాలా సంతోషంగా ఆ ప్రాయశ్చిత్త దీక్షలో పాల్గొనడం కూడా జరుగుతోంది। దానికి సంబంధించి ఇవాళ వినుకొండ నియోజకవర్గంలో మా జనసేన పార్టీ సమన్వయకర్త నాగశ్రీను ఆధ్వర్యంలో ఇక్కడ పెద్దలు గౌరవనీయులు స్థానిక ఎమ్మెల్యే ఆంజనేయులు గారు, అలానే పెద్దలు మల్లికార్జునరావు గారు, మన ఎంపీ గారు కూడా ఇక్కడికి వచ్చి ఈ యాగంలో పాల్గొనటం జనసేన పార్టీ తరఫున వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు పలుకుతూ, వాళ్ళు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారో ఆ నిర్ణయం అనేది భారతదేశం అంటేనే సనాతన ధర్మంతో నిండినటువంటి దేశం। విభిన్న మతాలు, విభిన్న కులాలు ఉన్నప్పటికీ కూడా లౌకికవాదం అనే ఒక రాజ్యాంగంలో పెట్టినటువంటి ఆ పీఠికతో నడుస్తూ ఉన్నది ఇప్పటిదాకా కూడా। ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఒక మతం మీద ఒక మతం దాడి చేసుకోవటం అనేది ఎప్పుడూ కూడా లేదు। ఇకపోతే ప్రసిద్ధిగాంచినటువంటి పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం, మనం నమ్ముతాం దేవుడు ఉన్నాడని। అల్టిమేట్గా ఇకని ఆ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం జరిగితే మన జన్మ సార్థకమైనట్టే అని భావించేటటువంటి పుణ్యక్షేత్రం అది। అంతకు మించి అక్కడ లడ్డూ ప్రసాదానికి అంతటి ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉంది, అంతటి మహత్యం ఉంది। ఎవరైనా ఒక లడ్డు దొరికితే చాలు తీసుకొచ్చి మనం ఊర్లో అందరికీ కూడా పంచుతాం, ఒక్కొక్క పీస్ కూడా పంచిన సందర్భాలు కూడా చూశాను నేను। అంతటి ప్రాశస్త్యమైనటువంటి ఈ సనాతన ధర్మానికి అపచారం జరుగుతూ ఉంది। ఒక వెంకటేశ్వర టెంపులే కాదు, యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద టెంపుల్స్ అన్నీ కూడా అలా అపచారం జరుగుతుంది। ఆ అపచారాన్ని మన్నించు దేవా అని చెప్పేసి ఇవాళ దీక్ష తీసుకుని దీక్ష పెట్టాం।
జనసేన పార్టీ అధ్యక్షుడు కానీ లేదంటే కూటమి నాయకులు కానీ కోరుకుంటుంది ఒకటే, రాజకీయ నాయకులు అంటే అన్ని మతాలని అన్ని కులాలని ప్రేమించాలి తప్పితే మనకు నచ్చిన మతాన్ని మనకు నచ్చినటువంటి కులాన్ని ప్రేమించి కడమ వాళ్ళని ద్వేషించడం కాదు అనే ఒక సిద్ధాంతంతోనే వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేస్తే దానికి కూడా వేరే మార్గం ఒక్క మార్గం చేసే ఒక ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళందరికీ చెప్తున్నాను, రాష్ట్ర ప్రజలను కూడా గమనించమని కోరుతున్నాను. ఇవాళ జనసేన పార్టీ నాయకుడు కూర్చున్నాడంటే ఒక హిందూ మతవాది కాదు, ఆయన సర్వమతాల్ని ప్రేమించేటటువంటి వ్యక్తి ఆయన.